హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పాజిటివ్ థాట్స్. ఈరోజు ఈ వీడియోలో హోపోనోపోనోని పర్ఫెక్ట్గా ఎలా అప్లై చేయాలి, హోపోనోపోనోని పర్ఫెక్ట్గా అప్లై చేస్తే ఏం జరుగుతుంది, హోపోనోపోనోని ఏ విషయాలలో అప్లై చేసి రిజల్ట్ తీసుకోవచ్చు అన్న విషయాన్ని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. అలాగే నా పేరు వెంకట్, విశ్వమణి వెంకట్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, అలాగే హోపోనోపోనో హీలర్ని. ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్, అడ్వాన్స్ హోపోనోపోనో నేర్చుకొని జీవితంలో ఎటువంటి సమస్య నుంచి అయినా బయట పడాలి అని అనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేయండి. నేను కండక్ట్ చేసే ఆన్లైన్ క్లాసెస్ మీకు చాలా బాగా హెల్ప్ అవుతాయి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్. హోపోనోపోనో, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. మరి ఈ 4 సెంటెన్సెస్ ఉన్న పవర్ ఎటువంటిదంటే నమ్మి ఫాలో అవ్వాలి, కానీ ఎటువంటి సమస్య నుంచి అయినా సరే చాలా ఈజీగా బయటపడవచ్చు. అదే అద్భుతమైన పవర్ఫుల్ హీలింగ్ టెక్నిక్. ఈ హోపోనోపోనో అనేది హవాయ్ టెక్నిక్, హవాయ్ హీలింగ్ టెక్నిక్గా పిలుస్తారు. దీనిని అప్లై చేసి చాలామంది అద్భుతమైన రిజల్ట్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇది 100% వాస్తవం. నమ్మి చేశారా, సమస్య ఏదైనా సరే దాని నుంచి ఉపశమనం అనేది చాలా ఈజీగా కనిపిస్తుంది. ఇది 100% వాస్తవం. మొదటగా ఈ హోపోనోపోనోని ఉపయోగించి ఏ సమస్యలకి చేయొచ్చు అంటే, ఏ ప్రాబ్లంకి దీనిని అప్లై చేయొచ్చు అంటే, సమస్య ఏదైనా సరే హోపోనోపోనోని నమ్మకంగా చేసాము అంటే చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. మరి ఎటువంటి సమస్యలు అంటే, ఆరోగ్య సమస్య అయినా పర్వాలేదు, మనీ ప్రాబ్లం సమస్య అయినా, రిలేషన్షిప్ ప్రాబ్లం సమస్య అయినా, లేదంటే ఎవరైనా వ్యక్తితో మాట్లాడి మీ పని కంఫర్ట్గా జరిపించుకోవాలి అన్నా సరే ఈ హోపోనోపోనోని కరెక్ట్గా అప్లై చేయవచ్చు. మరి ఎంత నమ్మకంగా చేస్తారో అన్న దానిపైన మీకు వచ్చే రిజల్ట్ కూడా అలాగే ఉంటుంది. మరి ఎలాగ అప్లై చేయాలి హోపోనోపోనోని అంటే సింపుల్. మీరు కనుక ఆరోగ్యం గురించి అంటే హెల్త్ సమస్య గురించి ఏదైనా చెయ్యాలి అనుకుంటే హోపోనోపోనోని ఫస్ట్ ఫీల్ అవ్వాల్సింది, ఫర్ ఎగ్జాంపుల్గా మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, దాని గురించి హోపోనోపోనోని అప్లై చేయాలి అంటే మొదట మీరు ఏం చేయాలంటే నొప్పులున్నాయి అనే భావనని తీసేయాలి. అంటే మీ ఇంటెన్షన్ ఏంటి, ఆ నొప్పుల నుంచి బయటపడడం కదా. మరి బయట పడాలి అని అనుకున్నప్పుడు ఆ నొప్పుల గురించి, అదే పెయిన్ గురించి ఆలోచించడం ఏంటి. ఫస్ట్ నేను చాలా హెల్దీగా ఉన్నాను, నా మోకాళ్ళ నొప్పులు ఏమీ లేవు, చాలా చక్కగా నడవగలుగుతున్నాను అని ఫీల్ అవ్వాలి. నొప్పులు ఉన్నాయి కానీ పాజిటివ్గా ఎలా ఫీల్ అవ్వాలి అంటే, మీరు పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేస్తే, మనస్ఫూర్తిగా అనుకుంటే అది కూడా అనుభూతి కలుగుతుంది. 100% హోపోనోపోనోని అప్లై చేసే ముందు మీరు దేని గురించి అయితే చేద్దాం అనుకుంటున్నారో అది లేదు, అంతా కంఫర్ట్గా ఉంది అని ఫీల్ అవుతూ హోపోనోపోనో ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్పుకోవాలి మనస్ఫూర్తిగా. మినిమం 108 సార్లు చెప్పండి, లేదంటే కంటిన్యూగా ఒక చాంటింగ్లా కూడా చేసుకోండి. అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. అలాగే ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఆఫీస్కి బయలుదేరారు, ఏదో అర్జెంట్ మీటింగ్ ఉంది, లేట్ అయిపోతున్నాను అని ఏదో భయం ఉంది. మీరు హోపోనోపోనోని అప్లై చేయాలి. ట్రాఫిక్ ఎక్కువ ఉంటే, సిగ్నల్స్ ఉంటే లేట్ అయిపోతానేమో, టైంకి ఆఫీస్కి రీచ్ అవ్వాలి, నేను వెళ్ళేసరికి ఎవరు నా గురించి వెయిట్ చేయొద్దు, అందరూ నేను వెళ్ళిన తర్వాతే రావాలి అని కనుక మీకు అనిపిస్తే, చెయ్యాలని అనుకుంటే పర్ఫెక్ట్గా ఆఫీస్కి బయలుదేరే ముందు, ఈవెన్ వెళ్ళే దారిలో కూడా చక్కగా నేను ఆఫీస్కి టైంకి వెళ్ళాను, ఎవ్వరూ కూడా నన్ను తప్పు పట్టలేదు, నేను టైంకి వెళ్ళాను, నా తర్వాత అందరూ వచ్చారు, మీటింగ్ కూడా చక్కగా అటెండ్ అయ్యాను అని ఫీల్ అవుతూ ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్పుకోవాలి. అలాగే మనీ గురించి అయినా సరే, ఎవరైనా మీకు డబ్బులు ఇవ్వాలి, ఇవ్వట్లేదు అంటే అవతల వ్యక్తి గురించి తప్పుగా ఆలోచించుకుంటారు, నెగిటివ్గా ఆలోచించుకుంటారు, వాళ్ళ గురించి కూడా పాజిటివ్గా ఫీల్ అవుతూ వాళ్ళకి రావాల్సిన డబ్బులు వాళ్ళకు వచ్చేస్తే నాకు ఇచ్చేస్తారు డబ్బులని ఫీల్ అవుతూ ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని అవతల వ్యక్తికి చెప్పుకోవచ్చు. ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే హోపోనోపోనోని నేను ఎప్పుడూ ఒకటే అంట, సర్వరోగ నివారణి. దీనిని కనుక పర్ఫెక్ట్గా అప్లై చేస్తే దేనినైనా సరే నయం చేయొచ్చు. మరి బాగానే ఉంది, ఎలాగ అప్లై చేయాలి తెలిసింది, దేని గురించి అప్లై చేయాలో తెలిసింది, అప్లై చేసేటప్పుడు ఎట్లా ఫీల్ అవ్వాలో తెలిసింది, బాగుంది. మరి ఎలా పనిచేస్తుంది హోపోనోపోనో దేని గురించి అంటే గుర్తుపెట్టుకోండి, అది డబ్బు అయినా, రిలేషన్షిప్ అయినా, లేదంటే జరగాల్సిన పని అయినా సరే. అంటే ఒక వ్యక్తి గురించి హోపోనోపోనో చెప్తున్నామంటే చూడండి, 4 సెంటెన్సెస్. ఐఆమ్ సారీ అంటే ఆ వ్యక్తికి ఆల్రెడీ సారీ చెప్తున్నాం. ప్లీజ్ ఫర్గివ్ మీ అంటే అది కూడా సారీ లాంటిది వస్తుంది, అంటే ఇంకా ఫీల్తో. థ్యాంక్ యూ అంటే ఆల్రెడీ ఆ వ్యక్తికి థ్యాంక్ యూ చెప్పుకోవడం, లేదంటే యూనివర్స్కి థ్యాంక్ యూ చెప్పుకోవడం. ఐ లవ్ యూ, ఇది కూడా ప్రేమిస్తున్నాను అంటే చూడండి, ఆ వ్యక్తికి క్షమిస్తూ
లేదంటే ఆ వ్యక్తి గురించి మీ మనసులో ఉన్న ఆలోచనల్ని ఫర్గివ్‌నెస్ క్షమించేస్తూ అద్భుతంగా దానికి ఒక థ్యాంక్ యూ చెప్పుకుంటూ, ఐ లవ్ యూ చెప్పుకుంటూ ప్రాసెస్ చేస్తారు కాబట్టి ఆ వ్యక్తికి మీకు మధ్యలో ఉన్న చూడండి ఆ వ్యక్తికి మీకు మధ్యలో ఉన్న ఆ బ్లాక్స్ ఆ రిలేషన్షిప్ బ్లాక్స్ అనేది క్లియర్ అయ్యి మీ ఇద్దరి మధ్యన ఒక అండర్స్టాండింగ్ కుదురుతుంది. అలాగే డబ్బు గురించి కూడా డియర్ మనీ ఐ యామ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ థ్యాంక్ యూ అని చెప్పుకున్నారనుకోండి, డబ్బుకి మీకు మధ్యలో ఉన్న ఆ బ్లాక్స్ క్లియర్ అయ్యి డబ్బు ఫ్లో అనేది మీ లైఫ్‌లోకి స్టార్ట్ అవుతుంది. ఒపోనొపోన్ అనేది ఇందుకే ఇలాగ పనిచేస్తుంది. ఎందుకంటే అదొక హీలింగ్ టెక్నిక్. దేని గురించైనా చేస్తున్నారు అంటే ఆ పనికి లేదంటే ఆ వ్యక్తికి మీకు మధ్యలో ఉన్న అడ్డు గోడల్ని బ్లాక్స్‌ని క్లియర్ చేస్తుంది. ఒక్కసారి బ్లాక్ క్లియర్ అయ్యింది అంటే ఆటోమేటిక్‌గా వాటర్ ఫ్లో స్టార్ట్ అవ్వడం అనేది ఎంత సహజమో మీకు అవతల వ్యక్తికి లేదంటే మీకు డబ్బుకి మధ్యలో ఒక బ్లాక్స్ ఉన్నవి క్లియర్ అయ్యాయి అంటే ఆటోమేటిక్‌గా ఫ్లో అనేది స్టార్ట్ అవుతుంది కదా! రిలేషన్‌షిప్ అనేది బిల్డ్ అవుతుంది కదా! అది ఎంత నమ్మకంగా చేస్తారో అంత అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. ఇది 100% నమ్మి చేశారు అంటే సూపర్ డూపర్ రిజల్ట్ తీసుకోవచ్చు. అదే హోపోనోపోనో ఉన్న పవర్. మరొక్కసారి చెప్తున్నాను. ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అనే పదాలకు ఉన్న అనే సెంటెన్సెస్‌కు ఉన్న పవర్ అంతా ఇంత కాదు. నమ్మకంగా చేయండి. అద్భుతమైన రిజల్ట్స్ తీసుకోండి. ఇంకా అడ్వాన్స్డ్ హోపోనోపోనో, లా ఆఫ్ అట్రాక్షన్ అని చాలా టెక్నిక్స్ తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్‌కి కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ తెలుసుకొని నేను కండక్ట్ చేసే ఆన్‌లైన్ క్లాసెస్‌కి అటెండ్ అవ్వండి. అద్భుతమైన రిజల్ట్స్ చూస్తారు. థ్యాంక్ యూ యూనివర్స్.